నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. నూతన మద్యం పాలసీ విధానంపై పెదకూరుపాడు ఎక్సైజ్ స్టేషన్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా ఎక్సైజ్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి కోటేశ్వరరావు మాట్లాడుతూ షాపులకు టెండర్లు వేయదలిచిన వారు ఆన్లైన్ ద్వారా కానీ మాన్యువల్గా కానీ సమర్పించవచ్చునని తెలిపారు. ఒక వ్యక్తి ఎన్ని షాపులకైనా టెండర్లు వేసే అవకాశం వెసులుబాటు నూతన మద్యం పాలసీ విధానంలో కల్పించడం జరిగింది అన్నారు. పెదకూరుపాడు అమరావతి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 10 మద్యం షాపులకు టెండర్లు పిలవడం జరిగిందన్నారు. మద్యం షాపులకు టెండర్లు వేయవలసిన వారికి అక్టోబర్ 9వ తేదీ వరకు గడువు ఉందని, అప్పట్లోగా ఆన్లైన్ చేసుకోవాలని సిఐ కోరారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. లిస్ట్ ప్రకారం ఏవైతే ఇచ్చారో అవన్నీ సక్రమంగా ఏర్పాటు చేయడం జరిగింది. అప్లికెంట్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి సెక్రటేరియట్ నుంచి డిజిటల్ అసిస్టెంట్ని తీసుకోవటం జరిగింది. అలాగే డీడీలు చెక్ చేయడం కోసం బ్యాంకు నుంచి ఒక ఎంప్లాయీని కూడా డిప్యూట్ చేయడం జరిగింది. మరి వాళ్ళందరి సహకారంతో ఈ 2 లక్షల రూపాయల నాన్ రిఫండబుల్ చలానా ఏదైతే ఉంటుందో అది జెన్యూనా కాదా అనేది బ్యాంక్ ఎంప్లాయీ సర్టిఫై చేస్తారు. తర్వాత ఈ ఆన్లైన్లో అప్లికేషన్ వేసే విధానాన్ని డిజిటల్ అసిస్టెంట్ సహకారంతో దిగ్విజయంగా పూర్తి చేయడం జరుగుతుంది. మరి ఈ పెదకూరుపాడు స్టేషన్ లిమిట్స్లో 2 మండలాలు ఉన్నాయండి. ఒకటి పెదకూరుపాడు, 2 అమరావతి. ఈ 2 మండలాలకి ఒక్కొక్క మండలానికి 5 షాపుల చొప్పున అలాట్ చేయడం జరిగింది. మరి ప్రతి షాపు లైసెన్స్ ఫీజు 65 లక్షలుగా జనాభా ప్రాతిపదికగా నిర్ణయించడం జరిగింది. మరి షాపు వచ్చినటువంటి వాళ్ళు ఈ మండలంలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కాబట్టి ఈ ఎక్కువ అప్లికేషన్లు పడే విధంగా మీడియా మిత్రులందరూ కూడా వైడ్ పబ్లిసిటీ ఇచ్చి మరి 10 షాపులకి ఎక్కువ అప్లికేషన్లు వచ్చి గవర్నమెంట్కి ఎక్కువ రెవెన్యూ జనరేట్ అయ్యే విధంగా సహకరించగలరని చెప్పేసుకోవచ్చు.